జోల కట్టుకోవడం అనుకోండి, మనకి పగలు లేదు, రాత్రి లేదు, పొద్దున్న లేచినట్టు అనుకోండి. ఇక్కడ కూడా ఏంటంటే కొత్త బిచ్చగాడు ఎట్లయితే పని చేస్తాడో బయటికి వెళ్ళి పగలు లేదు, రాత్రి లేదు, ఎండ లేదు, వర్షం లేదు, ఏం లేదు, వెస్టీజ్ తిన్నా వెస్టీజ్, బతికినా వెస్టీజ్, నీళ్ళు ఏం చేసినా వెస్టీజ్ వెస్టీజ్ వెస్టీజ్. పొద్దున్న లేచినట్టు పరిగెత్తిన నా 5 నెలల ఇన్కమ్ 29,915, తర్వాత 6 నెలలు వచ్చేసి 37,681, 7 నెల 40,228, ఇట్లా పెరుగుతూ వచ్చిందండి. ఎవ్రీ మంత్ గ్రోత్ ఉంది, ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ విషయంలో గ్రోత్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, నిన్న మన అంజనేయులు రాస్తున్నాడు ఒక వ్యక్తి 6 నెలల ముందు ఏం లేదు, 0 ఇన్కమ్, కానీ 6 నెలల తర్వాత చూసుకుంటే 40,000 వచ్చింది సరాసరిగా. నా ఇన్కమ్ ఎట్లయితే పెరుగుతుందో ఈ స్టేటస్లు ఇవన్నీ అందరు పెట్టుకుంటుంటే చుట్టాలు దోస్తులు చూసినారు, వీళ్ళకి బీపీ షుగర్ ఇట్లా పెరుగుతారు. ఏంటిరా నిన్న మొన్నటి వరకు 0 ఉన్న వ్యక్తి ఈ రోజు నెలకు 40,000 సంపాదిస్తుండు. దేవుడా ఏమైనా చెయ్యి, నీ దండం పెడతా, 100 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి మరి ఎవరు కోరుకురో ఏం సంగతి, ఎవరి ఏమంటారు కోరిక ఫలించో నాకు తెలియదు. కానీ కరోనా అనే మహమ్మారి ఒకటి వచ్చిందండి, మీకు తెలుసు. మార్చి 2020లో ఈ కరోనా వచ్చింది. 40,000 ఇన్కమ్ కాస్త 400 రూపాయలు పడిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ నా పొజిషన్లో ఉంటే మీరు వెస్టీజ్ కంపెనీలో చేస్తారా? వెస్టీజ్ కంపెనీ మస్తు వేస్ట్ కదా, ఎందుకంటే 40,000 కాస్త 400 రూపాయలకు పడిపోయింది. వేస్ట్ కంపెనీ, ఎస్ వేస్ట్ కంపెనీ అనిపిస్తా లేదా? మీరు బాగా ఆలోచించండి, నువ్వు పని చేసినప్పుడు డబ్బులు ఇచ్చిందా లేదా? మరి కరోనా మన కంపెనీకి ఒక్కదానికి వచ్చిందా, ప్రపంచం మొత్తం వచ్చిందా? ప్రపంచం మొత్తం వచ్చింది కదా. మరి ప్రపంచంలో మరి ఎంతమంది ఉద్యోగాలు రాలే, ఎంతమంది 50% సాలరీ రాలే? అర్థమైతే కాలేదండి. కొంతమంది జీవితాలు లేకుండా పోయినాయి, ప్రాణాలు లేకుండా పోయినాయి. అట్లాంటి కరోనా మహమ్మారి 3 నెలలు విపరీతంగా అందరూ చాలా ఇబ్బంది పెట్టింది. ఒకవేళ ఆన్లైన్లో ప్రోడక్ట్ ఏమైనా ఆర్డర్ పెడదామన్నా కూడా డోర్ డెలివరీ చేయలేని పరిస్థితి, ఎవరు కానీ బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. 400 కాస్త 0 అయిపోయింది, 0 కాస్త ఏం లేదు, 3 నెలల వరకు ఏం ఇన్కమ్ లేదు. చాలా అమ్మయ్య థ్యాంక్ యూ గా. మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే, అమెరికాలో కరెంటు పోయింది అనుకోండి, కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తారంట ఎందుకు పోయిందని తెలుసుకోవడం. కానీ జపాన్లో పోయింది అనుకోండి, అమెరికా వాళ్ళ కానీ వీళ్ళు చాలా అడ్వాన్స్ ఉంటారు, ఇంట్లో ఫ్యూజ్ పోయింది అనేది చెక్ చేస్తారంట ఫస్ట్, తర్వాత కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తారట. కానీ మన ఇండియాలో పర కరెంట్ పోయింది అనుకోండి, పక్కింట్లో పోయిందా మీరు చేసేదే చెప్తున్నారు. ఒకవేళ పక్కింట్లో పోకుండా మన ఇంట్లో పోయింది అనుకోండి, మన ఫీలింగ్ ఏంది? వాళ్ళ ఇంటి ఎందుకు? నా విషయం బాడీకి ఎంత చెమట పడుతుందో తెలియదు, కానీ లోపల గుంటె 70 కాస్త 100 కొట్టుకుంటుంది, మన ఇంట్లో అట్లే ఉందని చెప్పి. నిజమే కాదండి? సో ఈ 3 నెలల వరకు ఎటువంటి ఇన్కమ్ లేదు, గడ్డాలు మీసాలు పెంచుకొని ఊళ్ళలో కూర్చొని చాలా మంది ఉన్నారు. నాది అదే పరిస్థితి. మా ఫాదర్ వచ్చి అంటుంది, అరే ఇప్పుడేం చేస్తావా, ఇప్పుడే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తెగించండి అనుకోండి, తెగించిన వాడికి తెడ్డలింగం. సో ఏ వ్యక్తి నెగిటివ్ పర్సన్ దేనికైనా తెగించిన అనుకోండి, నేను అట్లాంటి నాకెవడ నువ్వు చెయ్యలేవంటే చేసే చూపిస్తా. సో నాన్న ఒక 3 నెలలు ఇది చూసినావు కదా, మళ్ళీ మనం అంజనేయులు రాసు 7 వేల నా పేరు వినిపిస్తాను, కానీ నువ్వు ఏ పేరు విన్నావు నా పేరు వినిపిస్తా అని చెప్పిన. హైదరాబాద్కి వచ్చిన. సో హైదరాబాద్కి వచ్చి ఈ చుట్టాలు అన్నవి దోస్తులు కామెంట్ చేసి, ఇంట్లో కామెంట్ చేసి అన్ని గుర్తు పెట్టుకున్నాం, మైండ్లో పెట్టుకున్నాం, మళ్ళీ రన్ అవుతా ఉంది. ఇప్పుడు చూడండి, అపరిచితుడు సినిమాలో, గజని సినిమాలో మహా అయితే 5-6 నెంబర్లు ఉంటాయి, బాడీ మీద రాసుకుంటాడు. ఈడ ఎన్ని నెంబర్లు ఉంటాయి? 100 నెంబర్లు ఉంటాయి. అన్ని రాసుకున్నా, ఎవరెవరు ఏమేమన్నారు, ఏం సంగతి అన్ని రాసుకొని పేపర్ అన్ని మడత పెట్టి ఒక బాక్స్లో వేసి చలో బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన. ఆఫ్టర్ కరోనా తర్వాత 4,000 ఫస్ట్ మంత్, కరోనా తర్వాత మళ్ళీ 8,000. ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, ఈ ఫిగర్ తెలిసి కాబట్టి రాసిన చెప్తున్నా. తర్వాత వచ్చేసి 33,000 3వ నెల, 4వ నెల వచ్చేసి 42,000, 5వ నెల 57,000, 6వ నెల వచ్చేసి 73,000, 7వ నెల వచ్చేసి మళ్ళీ 98,300, 98,300. ఈ టైం ఏదైతే ఉందో మార్చి 2021 మళ్ళా సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. జనాలందరూ మళ్ళీ వెయిట్ చేస్తారు, మళ్ళీ పడిపోతారు. అట్టేట పడిపోతారు. కరోనా టైంలో మీకు తెలుసా, చాలా మంది కనువిప్పు కలిగించింది. ఎందుకంటే ఇదే కరోనా కన్నా ముందు చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీ చెప్పినాం, బాబు ఇది చేసుకోండి, మీ ఇంట్లో సెకండ్ సిలిండర్ లెక్క, లేదంటే మీ కారుకి స్టెప్నీ లెక్క. మీరు ఎవరో తెలుసా, ఆయన లెక్చరర్ అంటాడు, ఒక ఆయన పోతే, ఒక ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ అంటాడు, ఇంకొక ఆయన గవర్నమెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు కనువిప్పు కలిగి చాలా మంది ఉద్యోగాలు లేకుండా పోయి, చాలా మంది 50% పడిపోయి. అప్పుడు ఆలోచించరు ఏదైనా పార్ట్ టైం దొరికితే బాగుంటుంది. అదే టైంలో వెస్టీజ్ పరిచయం అయింది.
ఇంకొకటి కరోనా టైంలో ఈవెన్ కనీసం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముట్టుకునే సిచ్యువేషన్ లేదు. చచ్చిపోయినా కూడా శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు. నిజమా కదండి? ఆ టైంలో నేను మన పర్సనల్గా వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా 300 ఫ్యామిలీస్ని కరోనా నుంచి బయటపడేసాను. వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్. సో వాళ్ళ బంధుమిత్రులను ముట్టుకోవడానికి ఆలోచించినప్పుడు మనం పోయి పట్టుకొని బిజినెస్ గురించి ఏమంటారు అన్ని సప్లిమెంట్స్ ఇచ్చి చాలా మంది ఫ్యామిలీస్ లైఫ్ సేవ్ చేసినాం. ₹1,00,000 98,300, తర్వాత 1,02,000, 1,10,000, 1,18,000 ఇట్లా పెరుగుతూ వచ్చింది. అదే టైంలో అప్లై ఊరికే ఫోర్సెస్ ఇక్కడ ఎవరు స్టార్ అండ్ ఎవరు లీడర్స్ ఎవరు ఉన్నారు? కార్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒకసారి చేయొద్దండి. కార్ ఫండ్ వచ్చినాయి, కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? మీరు కార్ ఫండ్ వచ్చినారు. మీకు మీ అబ్బాయిని ఫోర్స్ చేస్తున్నా కార్ తీసుకోమని? కార్ తీసుకొని ఫోర్స్ చేస్తుండా లేదా? ఇటు అంటారా అటు అంటారా? చేస్తుండే కదా. నాకు కూడా అబ్బాయిని అట్లే ఫోర్స్ చేస్తుండే. ఆంజనేయులు సార్ కార్ తీసుకోండి, బిజినెస్ పెడతాను. ఆంజనేయులు సార్ కార్ తీసుకోండి. ఆ కరోనా నుంచి ఇప్పుడే బయటపడ్డాం సార్. ఇందులో ₹1,00,000 వస్తుంది. కార్ తీసుకుంటే బిజినెస్ పెరుగుతో లేదు తెలియదు కానీ అప్పు మాత్రం పెరుగుతుంది సార్ అని చెప్పాను. అంటే అబ్బాయి ఇది ఎట్లా చెప్పి ఏంటలేడని చెప్పి చాలా ప్రయత్నాలు 3-4 నెలలు చాలా ప్రయత్నాలు చేసినారు. నాకన్నా ముందు నారాయణేశ్వరం గీతా జనరేటర్ ఒక మేడం డిఈసిడి నాకన్నా ముందే కార్ తీసుకుంది అనమాట. తీసుకున్న తర్వాత రోజు పురుషోత్తం దాస్ సార్ నేను కొత్తపేట స్టోర్కి పోయిన తర్వాత సార్ ఒక సెల్ఫీ కావాలి సార్ మీతో. మామూలుగా డౌన్లైన్ అప్లైన్ అడిగారు కదా, ఈయన నన్ను ఉల్టా తెలిసి సరే సార్ తీసుకున్న పాటని చెప్పిన ఈ అన్న అంత బాగానే ఉంది అన్న తర్వాత లాస్ట్కి ఇంకొక ఫోటో సార్ మీది ఒకటి పర్సనల్ కావాలి సార్ అన్నాడు. ఆయన చెలవు సార్ అని చెప్పి కొత్తపేట పోస్టర్ చూడండి టాటా నెక్సన్ కార్లు ఆ కొత్తపేట స్టోర్లో తీసిన తర్వాత అన్ని గ్రూప్లో వేసి ఆంజనేయ సార్ కార్ కమింగ్స్ అని వేసి ఎప్పుడైతే కార్ కమింగ్స్ అని వేసిండో నాకు అర్థమైపోయింది ఓఎంఐ కార్ తీసుకోవాలని చెప్పి చెలవని చెప్పి కొత్త కారు మెరుస్తున్న కారు 2021 ఆగస్టులో 13 లక్షలు పెట్టి టాటా నెక్సన్ కార్ తీసుకున్నాం. ఇందాక ఎగతాలు చేసిరని చెప్పినా కదా, ఆ డబ్బాలో వేసినని చెప్పినా కదా పేర్లు, ఆ పేర్లన్నీ బయటికి తీస్తున్నా మంచిగా టీ టాక్ రెడీ అయినా సెండ్ కొట్టుకున్నా బయటికి పోతున్నా. ఏం మామ, ఏం బావ, ఏమక్క, ఎట్లున్నారు, ఏం సంగతి అని. నిన్న మొన్నటి వరకు అంజనేయ అనే వ్యక్తి బండిలో పెట్రోల్ పోయించుకోలేని వ్యక్తి సడన్ గా కారు ఎదుగుతూ వేసిరా జనాలు అందరికి అర్థమైపోయింది. అట్నుంచి చూడగలిగితే కనుక మీరు ఎవ్రీ మంత్ గ్రోత్ ఉంది. నా స్టార్ లోనే హైయెస్ట్ ఇన్కమ్ 1,18,000, తర్వాత వచ్చేసి 1,80,000, 2 లక్షలు, 2,84,000 డైమండ్ లో హైయెస్ట్ ఇన్కమ్, తర్వాత 3,18,000 హైయెస్ట్ ఇన్కమ్ క్రౌన్, ఇట్లా పెరుగుతూ వచ్చింది. ఈ వెస్టీజ్ బిజినెస్ లో నా హైయెస్ట్ ఇన్కమ్ 8,07,760 రూపాయలు. ఇప్పుడు మీరు చెప్పండి 6.5 ఏళ్ల ముందు ఎక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ? ఇక్కడ 8 లక్షల అప్పు, 8 లక్షల అప్పుతో స్టార్ట్ అయింది. ఈ అప్పునప్పుడు ఏమో ఊరికి అనుకున్నట్టు కళ్ళు మూసుకొని జీవితంలో మొత్తం కష్టపడ్డా కూడా 8 లక్షల అప్పు తీర్చగలుగుతానా, అవుతుందా నా వల్ల, నేను తీర్చగలుగుతాను లేదని ఊరికి అనుకునేట్టు. కానీ ఈ రోజు నెలకి ఎంత సంపాదిస్తున్నా? 8 లక్షలు. ఎంత? 8 లక్షలు. మీకు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను జొమాటో స్విగ్గీలో పనిచేసినప్పుడు డబ్బుల కోసం పనిచేయాల్సి వచ్చింది. విపరీతమైన చేతుల నొప్పులు, మొత్తం బాడీ అంతా పెయిన్స్ డబ్బు కోసం. కానీ వెస్టీజ్కి వచ్చిన తర్వాత సంపాదించిన డబ్బులు లెక్క పెట్టాలంటే చేతులు వస్తాయి. మనం ఒక 10 లక్షలు విత్డ్రాల్ చేసి లెక్క పెడతారు. ఊరికే పైసలు ఆన్లైన్లో వస్తున్నాయి, ఆన్లైన్లో పోతున్నాయి, చేతికి ఏం తగ్గుతలేవు పైసలు. సరే అని చెప్పి విత్డ్రాల్ చేసి లెక్క పెడితే మీకు లక్షలు లెక్క పెట్టాలని కూడా టైం పడుతుంది. సో ఇంత మంచి బిజినెస్, మీ బిజినెస్ ద్వారా మొన్ననే ఒక స్కోడా శ్రేవియా కార్ తీసుకున్నా. ఎంత ఫెంటాస్టిక్. ఎందుకు చెప్తున్నా ఈ కారు గురించి అంటే మళ్ళీ బ్రాండ్ మీరు ఏ కార్ సర్వీసింగ్ ఇచ్చినా నార్మల్ ఆర్డినరీ కార్స్ మహా అయితే 10,000, 15,000, 20,000 మించి కావు సర్వీసింగ్. కానీ ఒక్కసారి స్కోడా కార్ సర్వీసింగ్ ఇచ్చి చూడండి. ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా మీకు అర్థమవుతుంటుంది. మినిమం 40,000 నుంచి 50,000 రూపాయలు అయితే ఒక సర్వీసింగ్కి. అదే సర్వీసింగ్ పైసలు పెడితే 2 వీలర్ బండి కొనుక్కోవచ్చా లేదా? 6.5 ఏళ్ల ముందు మందుల దాడిని చూడలేని వ్యక్తి ఈ రోజు స్కోడా కార్ ఎదుగుతాడు. బాగుందా బాగలేదా? బాగుంది కదా. రైల్వే స్టేషన్ ఏం పోలే కదా. సో ఈ బిజినెస్ ద్వారా ఇంకా మంచి అచీవ్మెంట్ ఏం సాధించారంటే, ఏ కార్లు ఇవన్నీ మస్తు ఉంటాయిరా, ఇంకేమైనా కార్లు ఏముందిరా 10-20 లక్షలు పెడితే వచ్చేసారో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ బిజినెస్ ద్వారా
ఇంతే రూమ్ అండి, ఇంతకన్నా చిన్న రూమే ఉంటుంది. అదే బెడ్రూమ్, అదే హాల్, అదే కిచెన్, అన్ని అందులోనే ఒక సింగిల్ రూమ్ ఉన్న వ్యక్తిని ఊరికి ఎప్పుడు అనుకునేటాను పెద్ద ఇంట్లో కిరాయికి ఉండాలి, పెద్ద ఇంట్లో కిరాయికి ఉండాలని. కానీ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీం ద్వారా ఈరోజు 4 బెడ్రూమ్లతో ఒక మంచి డ్రీమ్ హౌస్ బిల్డ్ చేస్తున్నా. ఇంకొక 2 నెలల గృహప్రవేశం ఉంది. ఎట్లున్నది? మనం ఒకవేళ సినిమా చూడాలంటే ఏడికి పోతాం? సినిమా థియేటర్కి పోతాం, అంతేనా కదా? ఈ మధ్యన కొంచెం తగ్గిన ఆన్లైన్ ఇవన్నీ వచ్చిన కానించి ఒక 10 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి. ఎట్లుంటుండే 10 రూపాయల టికెట్లు 20, 50, 70 ఇట్లుంటుండే బాల్కనీ ఇవన్నీ, అంతేనా కదా? సో నేనైతే 10 రూపాయల టికెట్లు లైన్లో నిలబెట్టాను, ఎందుకంటే పైసలు ఉన్నాయి కాబట్టి. నా దరిద్రం అదృష్టం ఏందో తెలియక నా దగ్గరికి వచ్చాక లైట్ ఆపి 10, 20 అంటాడు, బ్లాక్లో పెట్టాడు. అనిపించేది ఏదైనా ఒక రోజు నీ థియేటర్లో బాల్కనీలో కూర్చొని చూస్తాను అనుకునేటాడు మనసులో. ఇంకోటి ఏంటంటే చదువు రానాడు, చదువు వచ్చి ఈ కట్టె పట్టుకొని కొడతా ఉన్నాడు మీసాలు, గుర్రం మీసాలు పెంచి. మీరు చూసిరా టికెట్ల కౌంటర్ దగ్గర బయట? మాకు చదివే రాదు, కోటాకోస్ అక్షరం ముక్క రాదు, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి ఉంటాం, వాళ్ళతో కట్ట తీసుకొని కొట్టేసుకుంటాం. మీరు చెప్పండి, 20 ఏళ్ళు సినిమా చూసినా మీరు ఎప్పుడైనా హీరో అవుతారా? అవుతారా? మీరు మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇప్పుడు ఒకప్పుడు చెప్పండి. ప్రభాస్, ఇంకా చిరంజీవి, ఇంకా మహేష్ బాబు, ఇక్కడ వెంకటేష్. ఇప్పుడు చెప్పండి, మీ ఇష్టమైన హీరోల సినిమాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడైనా పొరపాటున థియేటర్కి వచ్చిన, మీరు పోయిన రోజు ఆయన వచ్చిండు, బయటకు వచ్చిన తర్వాత ఎస్ నా వల్ల ఇది, నువ్వు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా హీరో అయితే భుజం తగిలిందా? ఏం లేదు. కనిపించిన మీకు ఎప్పుడైనా? కనిపించలేదు. నిజమే కదండి? కానీ అంజనేయులు రాసుడు అనే ఒక వ్యక్తి చెప్తుండు, 21 వారాలు ఈ మీటింగ్ రండి, 22వ వారం మీ ఎంటైర్ కాందాలో మీరే హీరో. నా బిజినెస్ ద్వారా ఇంట్లోనే సినిమా థియేటర్, సినిమాకు పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే సినిమా థియేటర్. లిఫ్ట్ లోపల నుంచే లిఫ్ట్ నొక్కగా పైకి పోతాం. బయట లిఫ్ట్ కాదు, ఎవరు కిరాయికి ఉండరు. లంకంత కొంప అని అనంగా విన్నాం, నలుగురే ఉంటాం, కానీ లంకంత కొంప పెద్ద ఇల్లు పెట్టినాం. ఇంకొక 2 నెలల గృహప్రవేశం ఉంది. ఇవన్నీ నేను అచీవ్ చేసిన మిత్రులారా ఈ బిజినెస్ ద్వారా. ఇందాక ఎవరైతే ప్లాన్ చెప్పినారో సంజీవ గారు, అండ్ ఫారెన్ ట్రిప్స్ 3 దేశాలు తిరిగి వచ్చినాం, ఖత్తర్, దుబాయ్, తర్వాత వచ్చేసి దోహా, ఇట్లా కంట్రీలు తిరిగి వచ్చినాం. అండ్ వచ్చేసి నెక్స్ట్ థాయిలాండ్ పోతున్నాం. థాయ్ మాసా అంటారు, చూసినావా? అదే చిరుత సినిమా. సో నిజంగా నేను ఏమంటున్నా అంటే, నాకు తెలిసినందరికి కొంతమంది విమానాన్ని దగ్గర నుంచి చూసిన దాఖలాలు కూడా లేవు కొంతమంది జీవితాలు. ఇప్పుడు మీరు ఆలోచించిన మిత్రులారా, నేను ఏమంటున్నా అంటే, మన తాత ఎక్కలేదు విమానం, మన నాన్న ఎక్కలేదు, ఇప్పుడు మనం కూడా ఎక్కలేదు అనుకోండి. మనం ఏమనుకుంటామంటే, భగవంతుడు నాకు ఏదో చేసాడు, భగవంతుడు నన్ను సరిగా చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు వరాలు ఇస్తాడా, శాపాలు ఇస్తాడా? వరాలు ఇస్తాడు. ఒక్కసారి చేయొద్దండి. అంటే నా చేతులు ఎక్కడ అందరూ శాపం, అంతేనా? అంతేనా కదా? వరం లేదంటే శాపం. భగవంతుడు అనేటోడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశం ఇస్తాడు.